డాక్టర్ బాంధనిక మాధురి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సో, ఈరోజు మనం వాట్ ఈజ్ సీఎస్ఎఫ్ రైనోరియా అనే టాపిక్ గురించి చూద్దాం. సో, నార్మల్‌గా ఈ సీఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది మన బ్రెయిన్ నుంచి వెన్నపూస, స్పైనల్ కార్డ్ వరకు మనకి బ్రెయిన్‌లో ఈ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అయితదనమాట. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ షాక్ అబ్జార్బర్. ఇది మన బ్రెయిన్‌ని ప్రొటెక్ట్ చేస్తది అండ్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్. సో, నార్మల్‌గా మన బ్రెయిన్ చుట్టూ డ్యూరా మ్యాటర్ అంటే కవరింగ్ ఉంటది. దాన్ని డ్యూరా మ్యాటర్ అంటాము. ఈ బ్రెయిన్‌కి, నోస్‌కి ఈ 2 సెపరేట్‌గా మనకి మధ్యలో క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని బ్యారియర్ ఉంటదనమాట. సీఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ బ్యారియర్. అండ్ ముక్కు నుంచి బ్రెయిన్ కనెక్షన్‌కి మధ్యలో క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని అంటాము. సో, ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ అనేది డిస్‌లాడ్జ్ అయితదో, అలాంటి కేసెస్‌లో డైరెక్ట్ ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మనకి నోస్‌లో లీక్ అయితదనమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ సీఎస్ఎఫ్ రైనోరియా. వెనెవర్ సీఎస్ఎఫ్ లీకేజ్ ఈస్ సీన్ త్రూ ద నోస్, ఇట్ ఈస్ కాల్డ్ సీఎస్ఎఫ్ రైనోరియా. సో, ఎలాంటి కేసెస్‌లో మనం ఈ సీఎస్ఎఫ్ రైనోరియా అనేది చూస్తాము. యూజువల్‌గా కాజెస్ వచ్చేసి స్పాంటేనియస్ కాజెస్. స్పాంటేనియస్ అంటే సడెన్‌గా ఇంక్రీజ్ ఇన్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ వల్ల స్పాంటేనియస్‌గా నోస్ నుంచి లీక్ అయితదనమాట సీఎస్ఎఫ్. సో, వేరే అదర్ కాజెస్ వచ్చేసి యూజువల్‌గా ట్రామా. ట్రామా అంటే దెబ్బ తగలడం. దెబ్బ తగలడం మేజర్ ఇంజ్యూరీస్ అయినప్పుడు, హెడ్ ఇంజ్యూరీ అయినప్పుడు, ఈ నోస్‌లో ఆ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ ఏదైతే బ్రేక్ అయితదో అప్పుడు మనకి డైరెక్ట్ డ్యూరా టేర్ అయినప్పుడు, డైరెక్ట్ హెడ్ ఇంజ్యూరీస్‌లో డ్యూరాకి డ్యామేజ్ అయినప్పుడు డైరెక్ట్ సీఎస్ఎఫ్ బ్రెయిన్ నుంచి నోస్‌లోకి లీక్ అయితది. దిస్ ఈజ్ ద ట్రామాటిక్ కాజ్. దాంతో పాటు డ్యూరింగ్ సర్జరీస్ మనం యూజువల్‌గా ఈ నేసల్ పాలిప్స్‌కి సర్జరీ చేసినప్పుడు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీస్ చేసినప్పుడు కూడా సివియర్ పాలిపోసిస్ ఉన్న, బోన్ ఎరోషన్స్ ఉన్నప్పుడు బోన్ ఎరోషన్స్ వల్ల సీఎస్ఎఫ్ అనేది ఫ్రమ్ ద బ్రెయిన్ ఇట్ లీక్స్ ఇంటు ద నోస్. ఎక్కడైనా బోన్ ఎరోషన్స్ ఉన్నా, డ్యూరింగ్ సర్జరీ ఎక్కడైనా డ్యామేజ్ అయినా సరే ఈ సీఎస్ఎఫ్ లీక్ అనేది మనం చూస్తాము. అండ్ దీంతో పాటు క్రానిక్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసెస్‌లో ఇన్‌ఫ్లమేషన్, వాపు రావడం వల్ల గానీ, నోస్‌లో పాలిప్స్ ఉండడం వల్ల గానీ, అండ్ సివియర్ ఫంగల్ సైనసైటిస్ విత్ బోనీ ఎరోషన్స్ ఇలాంటి కేసెస్‌లో, లేదంటే ఆస్టియోమైలైటిస్ ఆఫ్ ద మాక్సిలరీ బోన్, నేసల్ బోన్, ఎథ్మాయిడల్ బోన్స్, ఈ కేసెస్ అన్నిటిలో మనం ఈ సీఎస్ఎఫ్ లీక్ అనేది చూస్తాము. అండ్ అదర్ కాజెస్ వచ్చేసి కంజనైటల్. పుట్టుకతోనే పుట్టిన పిల్లలకి కూడా ఇట్లా ముక్కు నుంచి నీరు కారడం అనేది సీఎస్ఎఫ్ లీక్ అనేది చూస్తాం. అవి ఎట్లాంటి కేసెస్‌లో అంటే మెనింగోసీల్ ఆర్ మెనింగోఎన్సెఫలోసీల్ అంటే ఈ బ్రెయిన్‌లో ఉండేదాన్ని మెనింజెస్ అంటాం. డైరెక్ట్ ఆ మెనింజెస్ ముక్కులోకి ఒక పాలిప్ లాగా డైరెక్ట్ కనెక్షన్ ఓపెన్ అయిపోతాయన్నమాట. సో, ఇట్లా ఎప్పుడైతే మనం నోస్ ఎగ్జామిన్ చేస్తామో ముక్కులో మనకి ఇలా పెద్ద పాలిప్ లాగా కనిపిస్తాయి. మెనింగోసీల్స్ కానీ, మెనింగోఎన్సెఫలోసీల్స్ కానీ. సో, ఇలాంటి కేసెస్‌లో కూడా మనం సీఎస్ఎఫ్ రైనోరియా అనేది చూస్తాము. దీస్ ఆర్ ద కామన్ కాజెస్ అండ్ కొన్ని ఇడియోపతిక్ కాజెస్ కూడా ఉంటాయి. సో, దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ సీఎస్ఎఫ్ లీక్.